కడపలో ఉద్యోగ సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగులంతా కూటమి ప్రభుత్వానికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా మద్దతు తెలిపామన్నారు. గత ప్రభుత్వంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తే గత ప్రభుత్వం సూర్యనారాయణపై అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు. మా నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారిని అక్రమంగా కేసులు బదాయించి ఉద్యోగ విషయంలో ఏమాత్రం మాట్లాడకుండా అణచివేయడానికి ప్రయత్నం చేసింది. ఏసీబీ కేసులు బదాయించింది. ఏసీబీ కేసులు అయితే ట్రాప్ అన్నా చేయాలి, లేకపోతే డిస్ప్రపోర్షన్స్ అసెట్స్ అన్నా బనాయించాలి. ఈ రెండూ కాకుండా ఏ సంబంధం లేని, ఏ విధంగా అతనికి సంబంధం లేని కేసులను ఏ కేసులు పెట్టారో చెప్పకుండా 4 నెలల పాటు వేధించడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఇంట్లో ఆడోళ్లు ఉంటే పోలీసులు ఇంటి చుట్టూ పెట్టి కుటుంబ పరంగా, మానసికంగా వేధించడం జరిగింది. అయితే ఏ కేసులు పెట్టారా అంటే ఏ కేసులు పెట్టింది చెప్పకుండా చేయడం జరిగింది. 4 నెలల తర్వాత ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నుంచి అన్కండిషనల్ బెయిల్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈసారి ఉద్యోగ సంఘాలను నువ్వు తిరిగితే నేను ఎత్తేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా మొక్కవని ధైర్యంతో ఉద్యోగుల కోసం, తను ఏర్పాటు చేసుకున్న ఉద్యోగ వ్యవస్థ కోసం ధైర్యంగా నిలబడి ఐక్య వేదికను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద